ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 37వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చెప్పుకున్నాం కదా. అక్కడ ఇప్పుడు 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. నాకు దేవుని వాక్యం తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఆర్సీఎం చర్చ్, కాకపోతే మరి దేవుని మీద ఉన్న ఆసక్తితో నేను దేవుని తెలుసుకోవాలి అని చెప్పి నేను ఒక 4 సంవత్సరాల నుంచి నేను కొంచెం దేవుని వాక్యం కోసం అని చెప్పేసి నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు కుదిరినప్పుడల్లా నేర్చుకుంటున్నాను. దేవుని యొక్క మనస్సు ఏంటి, దేవుని యొక్క రాజ్యానికి మరి దేవుని వాక్యం ఏంటి అన్నది నాకు అర్థం కాకపోయినా మరి దేవుడు నాకు నేర్పిస్తాడనే నమ్మకంతో నేను నేర్చుకుంటూ మరి నాకు తెలిసింది ఏదైతే ఉందో దేవుడు చెప్పాడు కదా, ఆయన సువార్త అంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నామమును ఘనపరచాలి, ఆయన వాక్యం గొప్పదని ఈ లోకంలో వెల్లడి చేయాలని, అందుకనే నాకు తెలిసినటువంటి దాన్ని నేను నేర్చుకుంటూ కొంచెము చదువుకుంటూ మనము దేవుని గురించి ఎన్నో చెత్త మాటలు మనం గంటలు వింటూనే ఉంటాం లోకంలో. కాబట్టి దేవుని వాక్యం వినడం వల్ల మనకి ఈ లోకంలో మేలే కానీ కీడు ఎటువంటిది కాదని నా ఉద్దేశం. కాబట్టి అందుకే నేను కూడా వినడానికి ప్రయత్నిస్తాను, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి 37వ అధ్యాయము కీర్తన, దావీదు గారి కీర్తన 37:8 వచనం చూద్దాం. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు చేయువాడు నిర్మూలమగుదురు. నాకు కూడా ఉంది, కోపం ఉంది, చాలా కోపం ఉంది, చాలా. అలాగే ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. వ్యసన పడొద్దు, అది కీడికే కారణమవుతుంది. నువ్వు అవి పెద్ద ఘనతలుగా ఎంచుకుంటున్నావేమో, అంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అంటే మనం అందరం కూడా చాలా వరకు ఏమనుకుంటాం, మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా మనం చాలా కిరీటంగా మనం భావిస్తాం. నాకు వెంటనే కోపం వస్తుంది, అబ్బో నాకు అది, నాకు ఇది అన్నట్టుగా గొప్పగా చెప్పుకుంటాం అన్నమాట. అవన్నీ దేవునికి నచ్చవు. ఈ లోకంలో మనం ఘనంగా ఎంచేవేమి దేవునికి నచ్చం. అది కాబట్టి మనం కీడు చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు కోపంతో ఉన్నావు అనుకో, అది కీడుకు కారణమవుతుంది. కాబట్టి కీడు చేయి వారందరూ నిర్మూలమవుతారు ఈ లోకంలో అని దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని. కాబట్టి దేవుడు చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశంను స్వతంత్రించుకుందరు. కనిపెట్టుకోమంటున్నాడు. ఇందాక కూడా చూడండి, మనం 37వ అధ్యాయంలోనే మనము 7వ వచనంలో చెప్పాం కదా, ఆయన ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టుకొని యెహోవా అంటున్నాడు, మరలా అంటున్నాడు, కనిపెట్టుకొని వారు దేశంను స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. అంటే ఈ లోకంలో మనము భక్తిహీనులు చూసి, అరే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా దేవుని వాక్యం వింటున్నానే, ఎందుకని మా బ్రతుకులు ఇంత నెమ్మదిగా ఎదుగుతున్నాయి, లేకపోతే ఎందుకని మేము ఎదగలేకపోతున్నాము, లోకంలో వారికి ఉన్నటువంటి ఎన్ని సుఖాలు మాకు ఎందుకు లేవు అని చెప్పి మనము ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నీ దగ్గర కొద్దిగా ఉన్నను, నీతిగా సంపాదించినది కొద్దిగా అయినను తృప్తిగా బ్రతుకుతావు. ఎందుకని అంటే మనం ముందు వెళ్ళేది 16వ వచనంలో అదే ఉంటుంది చూడండి. 37వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనకు ముందు చెప్పబోతున్నాడు చూడండి. ఈ అధ్యాయంలోనే ఉంది. కాబట్టి భక్తిహీనులంట కొంతకాలం అయిన తర్వాత లేకపోవద్దురంట. దేవుడు చాలా బాగా చెప్తున్నాడు చూడండి. కనిపెట్టుకో, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకో. మనం చాలా వాటి కొరకు ఎదురు చూస్తాం కదా, చాలా వాటి కొరకు ఎదురు చూస్తాం. చిన్న వాటి కొరకు ఎదురు చూస్తాం చూడండి. మనం డబ్బు కొరకు ఎదురు చూస్తాము. మనం బయటికి వెళుతున్నాం అనుకో, మనం ప్రయాణం అవుతున్నాం అనుకో, బస్సు కొరకు, వాటి కొరకు గంటలు ఎదురు చూస్తాం. కానీ దేవుని కొరకు మనం ఎదురు చూడడానికి మనకంత ఓపిక ఉంటుంది, మనకంత దేవుడి మీద అంత శ్రద్ధ కలిగి ఉండదు. మన కష్టం వచ్చినప్పుడు మనం దేవుడు గుర్తొస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, కనిపెట్టుకో, నీ బ్రతుకు దినములన్నీ కనిపెట్టమని దేవుడు నేర్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చాలా విషయాలు నేర్పుతున్నాడు. ఇదిగో నా వాగ్దానాలు పొందుకోవాలంటే నువ్వెన్నో మార్చుకోవాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలములను జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకుండా పోతారంట. చూసారా దేవుడు ఏమంటున్నారు అంటే, ఈ లోకంలో వారు ఆస్తులు కానీ లేకపోతే వారు ఎన్నెన్నో మనకంటే గొప్ప స్థితిలో వారు ఉండొచ్చేమో, కానీ కొంతకాలమైన తర్వాత నువ్వు పరిశీలిస్తే వారు కనపడకుండా పోతారంట. కానీ నువ్వు నీతిగా బ్రతికితే దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. కానీ మనుషులు దృష్టిలో
ఇప్పుడు కూడా మనము అంటాం చూసామా, మనుషులు ఎలాగైనా అనుకోండి, ఎందుకంటే మనుషులు ప్రేమ శాశ్వతం కాదు, మనుషుల యొక్క న్యాయము అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఎవరికి నచ్చిన న్యాయాన్ని వాళ్ళు చెప్తారు, కానీ దేవుని న్యాయం ఎప్పుడు కూడాను అది పక్షపాతం లేకుండా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమలోనే దోషం ఉన్న ఈ లోకంలో మరి ఎప్పుడు కూడా మనము ఏదైనా కానీ మనకన్న తల్లిదండ్రులైనా మనకన్న బిడ్డలైనా ఎవరైనా కానీ వారి ప్రేమలు కానీ వారి ఆలోచనలు కానీ మారిపోతూ ఉంటాయి. మనం మారిపోలే, చిన్నప్పుడు ఉన్నట్లుగా మనం ఉన్నామా అట్లాగే మారిపోతూనే ఉంటాయి. దేవుడు అందుకే చెప్తున్నాడు, మరి ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వారు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా గమనించి చూడు, వారు కనబడకుండా పోతారు అంటున్నాడు. నెక్స్ట్ 37 అధ్యాయం 11 వచనం చూడండి. దీనులు అంటే లోకమందు చూసారా, అరే వీళ్ళు మాకంటే తక్కువ వారు, అరే వీళ్ళెక్కడ మేమెక్కడ అని మనుషులు తలుస్తారు. అంటే మనకున్న ఆస్తితో వీళ్ళు సమానమా, మనకున్నటువంటి ఉద్యోగాలతో సమానమా, మరి మాకున్న మెయింటెనెన్స్ అంటే వాళ్ళు చేసేటటువంటి రకరకాలైన ఖర్చులు, వారి వస్త్రధారణ కానీ ఏదైనా చూడండి, మరి దీనుడు అంతగా చేసుకోలేడు కదా. ఇప్పుడు దీనుడు దరిద్రుడికి దేవుడే దిక్కు కదా. అందుకే దేవుడు అంటున్నాడు చూడు, దీనులకు భూమిని దేవుడే ఇస్తాడంట. నీకు ఇల్లు లేదా, నాకు ఇచ్చాడు దేవుడు, అట్లానే ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఒకరోజు నేను అద్దె ఇంటిలోనే ఉన్నాను, అద్దె ఇంటిలోనే చాలాళ్ళు బ్రతికాము, కానీ దేవుడు ఈరోజు నాకు సొంత ఇల్లుని ఇచ్చాడు. దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు. అన్యాయపు సొమ్ముతో నీకు ఇవ్వడు దేవుడు, అవినీతి సొమ్ముతో నీకు ఇవ్వడు దేవుడు. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు దేవుడు నీకు తన మార్గాలన్నింటిలో నుంచి నీకు ఎలాగ తను నీకు ఇవ్వాలో మార్గాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. మనం ఎతకాల్సిన అవసరం లేదు, దేవుడే అది. అందుకనే దేవుడు అంటున్నాడు చూడు, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నీకు దేవుడిచ్చిన ఇంట్లో నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావు. ప్రజలు ఎంతైనా అనుకోనిండి, ఏమైనా చేసుకోనిండి, ఎందుకనంటే అరే మా కళ్ళ ముందు వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతారా అన్నట్లుగా ఎవరు ధనవంతులు కానీ ఈ లోకంలో ఎవరైతే వ్యసన పడుతూ ఉంటారే, పేదవారు కొంచెం పైకి వచ్చారని చూసి, అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దీనులా, మీరు దరిద్రులా, ఈ లోకంలో మీరు పేదవారిగా లేకపోతే ధనం లేని వారిగా పరిగణించబడుతున్నారా? కంగారు పడబాకండి, మీరు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి మీరు సుఖిస్తారు. అందుకే అంటున్నాడు చూడు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు. మనం చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్పాడు కదా, ఇదిగో మీరు నీతిమంతులుగా ఉండండి. మరి యెహోవాను నమ్ముకున్న వారు ఎలా ఉంటారు? బానిసలుగా బ్రతకరు, ఎవరికి స్వతంత్రులుగా ఉంటారు. అంటే ఇప్పుడు మనకు అక్కడ చూడండి, దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? శత్రు దేశంలో కొనపబడి. షడ్రకు మేషకు అబ్దెనగో ఎక్కడికి వెళ్ళారు? మరి శత్రు దేశంలోకి బంధించబడినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు? బానిసలుగా ఉన్నారా? లేరు. యెహోవాకు తప్ప మేమెవ్వరికి నమస్కరించము, ఆయనకి తప్ప మేమెవ్వరికి కూడాను ఆరాధన చెయ్యము, ఆయనకి తప్ప మేమెవ్వరిని కూడాను నమస్కరించమని చెప్పి ఎలా ఉన్నారు? అందుకే దేవుడు అంటున్నాడు చూడు, మరి నీతిమంతులు మరి నీతిగా కలిగి ఉన్నారే కాబట్టే కదా వారిని మరి సింహాల బోనులో వేసేశారు. దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే కదా అగ్నిగుండంలో పడేశారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి రాజులు అంటే భక్తిహీనులు, లోకంలో ఎవరైతే నీతిగా ఉన్నారో వాళ్ళని హింసించ చూసినట్లు అనమాట. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు అనమాట. పండ్లు కొరుకుతారనమాట. ఏంటి వీళ్ళకి మా మాట అంటే లెక్కలేదు, ఏంటి మేము ఇంత గొప్ప వాళ్ళం, లోకమంతా మమ్మల్ని గొప్పగా పొగుడుతుంది, ఎందుకని వీళ్ళు మమ్మల్ని పొగడలేకపోతున్నారు, ఎందుకని వీరు మమ్మల్ని గౌరవించలేకపోతున్నారు అంటూ వాళ్ళు దురాలోచన చేస్తారంట నీతిమంతుల మీద. వారిని చూచి పండ్లు కొరుక్కుంటారంట. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. భక్తిహీనుల కాలము ఒక కాలం వస్తుంది. ఇప్పుడు మనకి వర్షాకాలమే ఉంటుందా సంవత్సరం అంతా? ఎండాకాలమే ఉంటుందా? మరి శీతాకాలమే ఉంటుందా మనకి? అంతే. ఎండాకాలము అయ్యో ఎండలో అనుకున్న తర్వాత వర్షం వచ్చి చల్లబడుతుంది. అయ్యో వర్షాలు ఏంటి ఇంత వర్షమా, బయటికి వెళ్ళలేకపోతున్నామంటే మరి శీతాకాలం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. అందుకనే శ్రమ వచ్చేదా? ఎల్లకాలం శ్రమ ఉండదు. తర్వాత మనకి దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడు మేలే ఉంటుందా అని అంటే మళ్ళీ శ్రమ రావచ్చు. అందుకని ఎప్పుడు కూడాను మరి మనము శ్రమను చూసి భయపడకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో
కానీ భక్తిహీనుల కంట వారి కాలము వచ్చుచుండట ప్రభు చూస్తున్నాడు. మరి మన కన్నులు ఇచ్చిన దేవుడు చూడకుండా ఉండునని మరి మన బైబిల్లో ఉంది కదా. నీకు చెవులిచ్చిన వాడు చెవులు లేవా ఆయనకి వినడానికి? నీ కళ్ళు ఇచ్చిన దేవుడికి కళ్ళు లేవా? ఉన్నాయి, అన్నీ చూస్తాడు. మనం ఏమనుకుంటామంటే మన మంచిని మాత్రమే దేవుడు చూస్తాడు, మన చెడును చూడడేమో అని మనం భ్రమపడతాం. భ్రమపడే ఆత్మ ఎవరిస్తారు? సాతాను ఇస్తుంది మనకి అన్ని భ్రమలు. అంటే భ్రమ, మామూలు భ్రమలు ఉండవు ఒక్కొక్కరికి. అంటే అంటాం చూసామా, నన్ను ఎవరు చూడట్లేదుగా అన్న భ్రమ. అదిగో ప్రతిదీ కూడా నాదే కరెక్ట్ అన్న భ్రమ. అంటే మంచి చేసినప్పుడు దేవుడు చూస్తాడు అని నీకు ఎలాంటి ఆలోచన ఉందో, చెడు చేసినక్కడే దేవుడు చూస్తాడు. కాబట్టి అందుకనే ఇక్కడ చూడు, ప్రభువు చూచుచున్నాడు. మనము చాలా జ్ఞానంతో కూడి బ్రతకాలంటే ఈ లోకంలో చూడండి, చూచుచున్నాడు, గమనించుకోవాలంట మనం. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడంట. ఎవరిని? భక్తిహీనులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే ఆడేదో నీతిగా బతుకుతున్నాడు కానీ వదిలేయట్లేదంట, దురాలోచన చేస్తా వారిని చూచి పండ్లు కొరుకుచున్నాడు. చూడండి మనలో కూడా, మన చుట్టూ మనం ఎవరైనా కానీ చాలామంది చూడండి, ఇదిగో నా బతికేదో నేను బ్రతుకుతాను అనగానే మనుషులకు నచ్చదన్నమాట. అరే ఏంట్రా ఇంత పొగరు అంత పొగరు అన్నట్లుగా లోకంలో చూస్తారు కదా. కానీ దేవుడు అట్లాంటిదేమి ఆయన ఒక్కటే చూస్తున్నాడు. నీ హృదయము, నీవు దొంగ సొమ్ముకై పరిగెడుతున్నావా? నీవు అబద్ధాలకై పరిగెడుతున్నావా? నీవు దీనుల్ని హింసించడానికి పరిగెడుతున్నావా? చూడండి. కానీ దేవుడు అంటున్నాడు, చూడు నీ శత్రువు బలవంతుడైన నీ ఎదురుగా నిలబడి పోరాడమని నేర్పిస్తున్నాడు. లేకపోతే మరి అక్కడ గొలియాతు వచ్చి శత్రువు మరి దావీదు వాళ్ళందరూ కూడాను, వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడాను మరి ఫిలిస్టీయుడైనటువంటి ఆ గొలియాతు మరి భయపెట్టినప్పుడు మరి చిన్నవాడైన దావీదు భయపడ్డా? యెహోవా నామంలో నేను వెళుతున్నాను అనలేదా? అంతే ఈ లోకంలో కూడా మనం దావీదు వలె బాల్యము అందున ఉన్న దావీదే అంత ధైర్యంగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం కూడా నేర్చుకోవాలా. మరి ఈ లోకంలో మనకి ఫిలిస్టీయులు బలవంతమైన శత్రువు ఏదైనా అవ్వచ్చు, అది ఏ రూపంలో అయినా మనకు ఉండొచ్చు. అది గొలియాతు. అదే మనం ఎదిరించలేని సమస్య ఏదైనా మనం గొలియాతుగా మనం అనుకున్నాం అనుకోండి. దావీదు యెహోవా నామంలో జయించాడు కాబట్టి మనం కూడా యెహోవా నామంలో జయించగలమని నమ్మాల. అదే నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమగునని దేవుడే చెప్పాడు కదా. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు చూడు, వారిని చూచి అంట ఆయన నవ్వుచున్నాడంట. 37:13 ఇప్పుడు 14 చూద్దాం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై. చూడండి వాళ్ళు ఎంత ఆలోచన చేస్తున్నారు. మనమేం చెప్పట్లా. ఇప్పుడు మనం మనుషుల సోదిగది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుడు చెప్పే పరిశుద్ధమైన వాక్యం చూడండి. మనం మనుషులుగా మనం చెప్పేటటువంటి వ్యర్థమైనవి కాదు ఇక్కడ ఉన్నది. దీనులను దరిద్రులను అంటే ఈ లోకంలో ఎవరి అండదండ లేని వారిని, ఒంటరి వారిని, కానీ దిక్కు లేని వారిని, శక్తి లేని వారిని, డబ్బు లేని వారిని, బలము లేని వారిని, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై. అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని మనం కూడా మెచ్చుకోవాలన్నమాట. లోకంలో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే, ఇదిగో నాకు నచ్చిన జీవితం, నాకు నచ్చింది ఏదైతే ఉందో నీకు కూడా నచ్చాలా, నేను ఏదైతే మాట్లాడానో అది నువ్వు కరెక్ట్గానే నువ్వు కూడా నమ్మాలి, నువ్వు కూడా పాటించాలంటారు. ఇవన్నీ మనం ఎందుకు పాటించాలి? లోకంలో మనుషులు చెప్పినట్టు కంటే దేవుడు చెప్పింది ఏదైనా మనం పాటిస్తున్నామా? ఇప్పుడు దేవునికి బానిసగా బతుకుదాము, దేవునికి విధేయతగా బతుకుదాము, దేవునికి నమ్మకంగా బతుకుదాము. తప్పకుండా ఆయన ఎందుకు పడిన ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు కదా దేవుడు. నా ఎందుకు పడిన ప్రయాస మీకు వ్యర్థం కాదన్నాడు దేవుడు. ప్రయాసపడదాం, దేవుని సన్నిధిలో మనము కన్నీటితో అడుగుదాము. లేకపోతే దేవుని వాక్యము నేర్చుకోవడానికి కానీ ఆయన నుంచి మనం ఏదైనా పొందుకోవాలన్న దేవుణ్ణి అడుగుదాము. అందుకనే దేవుడు అంటున్నాడు చూడు, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. కనపడుతుందా? ఏ రకమైన కత్తి అవనండి, అంటే మనల్ని తొక్కేయాలన్న కత్తి, లేకపోతే మనం ఈ లోకంలో వారికి అడ్డుగా ఉన్నామని ఎన్నో రకాలైనటువంటివి వారు దూస్తున్నారంట. వారి విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. అంటే విల్లు ఎక్కుపెట్టి తెలుసు కదా, బాణాన్ని ఎక్కుపెట్టారంట మన వైపుకి. ఎవరైతే ఉన్నారో యథార్థంగా బ్రతకాలని ఈ లోకంలో కానీ దేవుడు అంటున్నాడు చూసారా. ఎందుకని ముందు వచనంలో మనం 13వ వచనం చూసుకున్నాం కదా, ప్రభు చూస్తున్నాడు అన్నాం కదా. కాబట్టి వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరువబడును. అంటే వారి ఏ కత్తితో అయితే దీనులను దరిద్రులను పడద్రోయాలని చూస్తున్నారో ఆ కత్తి వారి హృదయంలోనే ఆయన పొడి చేస్తాడంట. ఏ విల్లుతో వారిని
వారిని చంపేయాలని చూస్తున్నారో ఆ విండ్లు విరిచేస్తాడంట దేవుడు. ఇందాక నేను చెప్పాను చూడండి, నీతి కలిగి ఉండడం వల్ల దేవుడికి ఎంత ఇష్టమో. నీ దగ్గర కొద్దిగా డబ్బు ఉందా, ఏం లేదు, స్తోత్రం దేవా అనండి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అపారంగా ధనము సంపాదించినా అది ఎటువంటి అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా, లేకపోతే నీ కష్టార్జితమా, లేకపోతే నీకు ఎటువంటి పాపము లేకుండా వచ్చిన డబ్బా, అబద్ధాలు ఆడావా, ఈ లోకంలో వడ్డీ సొమ్మా, లేకపోతే అందరినీ మోసం చేస్తావు, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలా. అందుకనే దేవుడు అంటాడు చూడు, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడాను భిక్షమెత్తరు. మనకు ముందు వచ్చినాల్లో వస్తుంది చూడండి, 37:16 చూడండి ఒకసారి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇప్పుడు మీరు అందరం కూడా చూస్తూ ఉంటాం, మేము అందరం కూడా లోకంలో చూసినప్పుడు అరే ఏంట్రా ఇలా అసలు చూడండి ఎంత అంటే మనుషులకి ఎట్లా ఉంటుందంటే ఒక మంచి పట్టుచీర కట్టుకొని వాళ్ళతో ఒక కారు, లేకపోతే చాలా డాబాలు, చాలా ఆస్తి పరిస్థితులు ఉంటే వాళ్ళు గొప్పోళ్ళు అని అర్థం. కానీ దేవుడి దృష్టిలో ఎక్కడైనా నీకు చెప్పారా? బైబిల్ మొత్తం వెతుకు, దేవుడు అంటున్నాడు చూసావా, నీతి కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన మార్గంలో మనం ఉండాలి, ఆయన నమ్ముకొని మనం బ్రతకాలన్నమాట. అంటే ఒక చెయ్యి మనం సాతాను వైపు, ఒక చెయ్యి ఏమో దేవుని వైపు. అంటే ఎవరు కూడాను రెండు మార్గాల్లో మనము ఉండకూడదు. దేవుడు అన్నాడు కదా, ఒకడు ఇద్దరు దాసులకు ఉండలేడు, దేవునికైనా దాసుడవ్వాలి, ధనముకైనా నువ్వు దాసుడవ్వాలని చెప్పాడు కదా మనకి. అలాగే నీతిమంతును కలిగినది కొంచెం, నీ దగ్గర కొంచెం ఉందని బాధపడుతున్నావా, నా దగ్గర నేను కొంచెం ఉందని నేను ఆలోచిస్తున్నానా? దేవుడు అంటున్నాడు చూడండి, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది, చాలామంది ఉన్నారంట. బహుమంది అంటే చాలామంది చాలామంది భక్తిహీనులకి ధన సమృద్ధి ఉంటుంది. అంటే వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే అరే ఈ లోకంలో మనం గొప్పగా కనబడడమే కాన్సెప్ట్, అంతకంటే ఏముండదు, అందరికంటే మేము గొప్ప అనిపించుకోవాలి, అదొక్కటే కాన్సెప్ట్. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీ దగ్గర పైన ఉంది చూసారా, కొంచెమైనా అది శ్రేష్టం అంట, గుర్తుపెట్టుకోవాలి, కొంచెమైనా అది శ్రేష్టం. మనం చెప్పట్లేదు, ఇది దేవుడే చెప్తున్నాడు. నీ దగ్గర కొద్దిగా ఉందా, స్తోత్రం దేవా, ఎందుకంటే ఆ కొద్దిగానే ఇచ్చింది దేవుడే కదా, ఇంకొద్దిగా ఆయనే ఇస్తాడు. లేదంటే నీకు ఎంత సరిపడా కావాలో దేవుడు అంతే ఇస్తాడు. అది ఇప్పుడు తరతరాలకి కావలసినటువంటిది అంతా కూడా మనం ఈ లోకంలో సంపాదించి మన హృదయంలో అబద్ధాలు, నీతి లేకుండా మోసకరమైన ఆలోచనతో ఎందుకు ఈ లోకంలో? దేవుడు నీకు కావాల్సింది, ఆయన అన్నాడు కదా, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. నీ ఆలోచన కంటే నా ఆలోచన గొప్పవని దేవుడే చెప్తున్నాడు కదా. మనం ఆలోచించేది అంతా కూడా ఈ లోకంలో చాలా అన్నీ ఫాస్ట్గా వచ్చేయాలి, లేకపోతే ప్రభా నాకు అన్నీ వచ్చేయాలి. దేనికోసం మనం ఎదురు చూసేంత ఓపిక మనకు ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి. ఒకప్పుడు అంటాం చూడండి, మా చిన్నప్పుడు అందరూ తాటాకిళ్ళలోనే ఉండేవాళ్ళమే, అందరం కూడా మట్టి నేల మీద బ్రతికిన వాళ్ళం. అందరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి, మనం అందరం కూడాను చూడండి. అప్పుడులో ఫ్యాన్లు కానీ టీవీలు కానీ ఇవన్నీ ఉంటేనే చాలా ఇది. ఎక్కడుంది మనిషికి తృప్తి, ఎక్కడుంది? ఈరోజు అన్నీ ఉన్నాయి, అన్నీ అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతే వాషింగ్ మిషన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, లేకపోతే మంచి అంటాం చూడండి. అప్పుడు మట్టి నేల, గచ్చు నేల, నాపరాయి నేల, ఇవన్నీ వాటి మీద కూడా సంతోషంగా బ్రతికారు కదా ఎవరమైనా. కానీ దేవుడు నీకు ఇచ్చిన కొలది స్తోత్రం అయ్యా అంటే, నీకు కొద్దిగా ఉన్నప్పుడు స్తోత్రం దేవా అని అంటావేమో, ఇంకెక్కువ వచ్చే కొద్ది ఇంకా స్తోత్రాలు చెప్పాలి, ఇంకా దేవుణ్ణి అంటే తృప్తి లేకుండా బ్రతకూడదు. దేవుడు ఎప్పుడు కూడానే నీ దగ్గర ఏముంది, ఇప్పటి వరకు నీకు చేసిన మేలులు, అందుకే ఆయన అంటున్నాడు చూసావా, ఆయన చేసినటువంటి మేలులను మరవక కృతజ్ఞతలు చెప్పాలంట. మనం కృతజ్ఞతలు చెప్పడమే మన పని ఈ లోకంలో, అంతే. ఎందుకనంటే వేరే వాళ్ళని చూసి మనం వ్యసన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి నాశనము మనకు తెలియదు కదా, దేవునికే తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను, అందుకని దేవుడు అంటున్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంటున్నాడు. ఎంత మంచి వాక్యము. అందరూ కూడా ఇది నేర్చుకోండి. 37:16. ఎప్పుడైతే మీకు ఈ లోకంలో అరే నా దగ్గర ఏమీ లేదు, ఈ లోకంలో అందరి దగ్గర ఉంది అని ఎప్పుడు కూడాను అటువంటి మనసుతో మనం బ్రతకకూడదు. తృప్తి కలిగి కొంచెమైన అది శ్రేష్టం అంటున్నాడు దేవుడు. నీ దగ్గర ఉన్న కొంచెం దానికి విలువ లేదా, దేవుని దగ్గర చాలా విలువ ఉంది. ఎందుకంటే ముందు చెప్పాడు చూడు, నువ్వు ఎలాగా డబ్బు నీ దగ్గర ఉందంటే నీతి కలిగిన డబ్బు, నువ్వు కష్టపడింది నీ దగ్గర ఉంది, అంతేకాని వడ్డీ తెచ్చుకున్న సొమ్ము
అని జనాల్ని మోసం చేసి వ్యభిచారం డబ్బు, రకరకాల డబ్బు నీ దగ్గర లేదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రేష్టమైందే నీ దగ్గర ఉంది అంటున్నాడు. అందుకనే 37:16లో వాక్యాన్ని పట్టుకొని దేవుని స్తోత్రం చెప్పుకోవాలి మనం. అంతే. భక్తిహీనుల బాహువులు విరవబడును అంటే వాళ్ళు బలం చూసుకుంటారు కదా. ఇదిగో మా వెనకాల చూసావా, మేము ధనమిస్తే చూడండి మాకు ఎంత బలం ఉందో, మా వెనకాల వచ్చారు. మీ దరిద్రులు, మీ దగ్గర ఏముంది, దరిద్రులు మీకు డబ్బు ఉండదు, లేకపోతే మీకు బలం ఉండదు అనుకుంటారు. కానీ ఇదిగో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని చెప్తున్నారు. చూడండి 17వ వచనంలో, 37:17లో వారి బాహువులు విరిచేది ఆయనేనంట. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీకు సంరక్షణ ఎవరి లోకంలో? నా దగ్గర డబ్బు లేదే, అయ్యో నా దగ్గర ధనం బలం లేదే, నా వెనకాల ఒక 10 మంది మనుషులు లేరే, ఏం భయపడక అవసరం లేదు. ఎందుకంటే నేను రక్షించే దేవుడు ఉన్నప్పుడు ఆ 100 మంది 10 మంది ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడలేరు. ఎందుకంటే వారి దగ్గర ధనం ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి వారి వెనకాల ఉంటారు. కాబట్టి నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నువ్వు దోషివా నిర్దోషివా? దోషివైతే గుర్తిస్తాడు, నిర్దోషమైనా గుర్తిస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడ మనం 7వ వచనంలో చెప్పుకున్నాంగా, ఆయన ఎదుట కాచుకొని ఉండాలంతే మనం దేనికోసమైనా. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. నీకు ఆపద వచ్చిందా, నువ్వు సిగ్గుపడవు, దేవుడు కాపాడుతాడు నేను ఏదో ఒక విధంగా. అయ్యో అయ్యో అని కంగారు పడవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నది ఎవరిని? గొప్ప దేవుణ్ణి. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడక పోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. కాబట్టి అప్పు చేసి ఎగగొట్టేస్తారంట భక్తిహీనులు. కాబట్టి పైన కూడా చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఎట్లా ఉంటారంటే పొగ మనకు కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుంది, అరే పొగ ఎక్కడ ఉంది అంటే కాసేపట్లో మళ్ళీ మనకి కలిసిపోతుంది అన్నమాట, గాల్లో కలిసిపోతుంది పొగ. కాబట్టి భక్తిహీనులు అప్పు చేసంట తీర్చకుండా ఉంటారంట. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. అరే నా దగ్గర కొంచెమే ఉంది కదా అని చెప్పేసి దాచేసుకుందాం అని అనుకోరంట. పోనీలే దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనకు దగ్గర ఒక 10 రూపాయలు ఉందంటే ఒక రూపాయనే పెడదామా, లేదు మన దగ్గర కొంచెం అన్నం ఉందంటే ఇంకొంచెం అన్నం పెడదామా అన్నట్లుగా నీతిమంతుల యొక్క మనస్సు ఆలోచిస్తాను దేవుడు చెప్తున్నాడు, మనుషులను చెప్పట్లా. ఇది పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ చేత రాయబడింది. ఇది మనుషులు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు మనకు నచ్చినట్లుగా రాసుకున్న గ్రంథం కాదు ఇది. కాబట్టి ఎంత ప్రతి మాట విలువైనది ఇందులో నుంచి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. దేవుడు ఎవరినైతే శపిస్తారో ఈ లోకంలో వారు నిర్మూలమైపోతారంట. 37వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఇప్పుడు మనము నడిచే ఏదైనా కానీ మన నడత అంటే మన యొక్క మార్గం ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలన్నది కూడా ఆయన చేత. అంటే మన చేత మనం మార్చుకోవడానికి చాలా కష్టము. ఎందుకనంటే మన ఆలోచన ప్రకారం మనం బతకాలనుకుంటాం, కానీ నీ నడతను స్థిరపరిచే దేవుడు. అంటే మనము లోకంలో ఎలా ఉంటామంటే ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మన ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. ఈ లోకంలో మరి సాతాను గడు చూపించే భ్రమలో సాతాను చూపించేటటువంటి ఎన్నో మోసకరమైన మాటలు ఉంటాయి కదా. అందుకనే దేవుడు అంటున్నాడు చూడు, నడత ఆయన చేతే స్థిరపడబడుతుందంట, వాని ప్రవర్తన చూసి ఆనందిస్తాడంట. ఎప్పుడైతే నీ నడత దేవుల్లో స్థిరపడుతుందో నీ ప్రవర్తన చూసి మనుషులు కాదంట ఆనందించేది, దేవుడు ఆనందిస్తాడు. మనము మన ప్రవర్తన దేవుడు ఆనందించేలాగా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్క దినము శత్రువు ఇందాక చెప్పాడు కదా, పండ్లు కొరుకుతాడు, నిన్ను హింసించడానికి చూస్తారు నీ శత్రువులు, నిన్ను అవమానపరచడానికి చూస్తాడని దేవుడే చెప్తున్నాడు కదా. మనం ఏం బాధపడవసరం లేదు. మన నడతని స్థిరపరచమని దేవుడిని అడగాలి. ప్రభువా అయ్యా నా నడతని నాకు నేర్పు, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పు, నేను ఎలా జీవించాలో నేర్పు అయ్యా అని దేవుడిని అడిగితే ఒక్కరోజు నీ ప్రవర్తన చూసి దేవుడే ఆనందిస్తాడంట. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. చూడండి 37:24లో చూడండి ఒక్కసారి. యెహోవా మనుషులు కాదు పట్టుకున్నది, మనుషులు పట్టుకుంటే కాసేపు ఉన్న తర్వాత నువ్వు వేగంగా నడవట్లేదు, లేకపోతే అది ఇది వదిలేయచ్చు. కొంతకాలం అయిన తర్వాత మనుషుల్లో రకరకాలైన మార్పు వస్తుంది. లోకంలో చూడండి, అందరూ గమనించండి, మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా మనుషులు ఉన్నారా? మన చిన్నప్పుడు ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి ఉన్నదా? లోకం వేగంగా మారిపోతుంది. అంటే
దేవుడు అంటున్నాడు చూడండి, మనము ఎదగాల్సింది దేవునిలో ఎదగాలి, లోకంలో కాదు ఎదగాల్సింది మనం అందరం కూడాను. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడి నేలను పడినను లేవలేక ఉండడు. మనుషులు ఏమనుకుంటారంటే, అరే ఆడి పడిపోయాడు కదా ఇంకా లేవలేడు కదా. మనుషుల తత్వం ఎట్లా ఉంటుంది ఎవరిదైనా, అరే ఆడి నష్టపోయాడురా, ఆడి ఇంక లేవలేడురా, ఆడి పోయాడురా ఇంక లేవలేదురా, ఇట్లాంటి మాటలే మనం వింటాం. కానీ దేవుడు అంటున్నాడు చూసావా, నేను అతని చెయ్యి పట్టుకున్నాను, నేను ఆమె చెయ్యి పట్టుకున్నాను, నేను ఆ బిడ్డల చేయి పట్టుకున్నాను, లేకపోతే నేను వాళ్ళ చేయి నేను పట్టుకున్నాను. మన చేయి దేవుడు పట్టుకున్న బట్టే మనం ఈ లోకంలో సురక్షితంగా ఉన్నాము. అదే మనం దేవుని చేతిని పట్టుకుంటే మనం కాసేపు పట్టుకుంటాం, కాసేపు విడిచిపెడతాం, కాసేపు దేవుని చేయి పట్టుకుంటాం, అయ్యా గట్టిగా పట్టుకున్నాను అంటాం, కాసేపు ఉన్న తర్వాత ప్రభా ఈ లోకమే బాగుందని మళ్ళీ విడిచిపెట్టేద్దాం. కానీ దేవుడు అంటున్నాడు చూసారా, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతని నేలను పడిపోయిన నేల చూడు వంగిపోవడం కూడా అట్లా ఏకంగా నేల మీదే సమస్తం నీ దగ్గర నుంచి నేల మీద అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ అంత నాశనం అయిపోయినా కానీ నువ్వు లేవలేక ఉండవు, నువ్వు లెగుస్తావు. దేవుడు అన్నాడు కదా, నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు అన్నాడు కదా. అట్లానే చూడండి ఇంకా 25వ వచనంలో చూడండి ఎంత మంచిది. నీ చేయి దేవుడు పట్టుకున్నాడో నువ్వు నమ్ము, నేను కూడా నమ్మాలి. నేను కూడా ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభు నా చేయి పట్టుకున్నాడు, నేను లేవలేకుండా ఉండను, ఇంకా లేస్తాను, నా శక్తితో నేను లేవలేను కానీ దేవుడు నన్ను లేపుతాడుగా అన్న విశ్వాసం మనం నేర్చుకోవాలి. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. దావీదు గారి కీర్తనలో చెప్తున్నాడు, నేను చిన్నవాడై ఇంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. చిన్నప్పుడు చూశాను, ముసలివాడైనప్పుడు చూశాను, అయినను నీతిమంతులు విడవబుట్ట, నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టడం కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. అంటే అరే ఈ లోకంలో మరి నేను గొప్పగా బతకాలంటే నా దగ్గర డబ్బులు కావాలి కదా, అందరూ నన్ను మెచ్చుకోవాలంటే నా దగ్గర చాలా ఉండాలి కదా అని మనుషుల పొగడత కోసం మనం బ్రతకితే ఈ లోకంలో దేవుడి నాశనానికి మనము గురవ్వక తప్పదు. కాబట్టి ఏం పర్వాలేదు, నీతిగా బ్రతుకుదాం. కొంచెమున్న దేవస్తోత్రం, దేవుడు ఏది ఇచ్చిన స్తోత్రం చిన్న మేళ పెద్ద మేళ కాదు, అది దేవుని దగ్గర నుంచి ఏదైనా శ్రేష్టమైనదే అది. కాబట్టి ఆయన అంటున్నాడు చూడు, నేను చిన్నవాడై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుడు విడవబడుట కానీ మరి వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు విడవబడడు. ఎందుకంటే వాడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మరి ఇదిగో దేవుని మార్గము విడిచిపెట్టేసి హ్యాపీగా ఈ లోకంలో మోసం చేసేద్దాము, ఏదైనా రకరకాలు చేసి బ్రతుకుదామని వెళ్ళలేదు కదా. అందుకే దేవుడు కాపాడుతాడంట, వారి సంతానాన్ని కూడా ఆయనే కాపాడుతానంటున్నాడు. నువ్వు మీ బిడ్డలు కూడా భిక్షమెత్తరు, ఎందుకని దేవుడు నీతిగా ఉన్నవారిని కాపాడుతానంటున్నాడు. 37:26 చూడండి, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. ఎప్పుడైతే నువ్వు నీతిగా బ్రతుకుతావో, మరి దేవుని సమక్షంలో మౌనంగా మరి ఎదురు చూస్తావో, కొంతకాలం తర్వాత నువ్వు మరి తప్పకుండా రోజంతా కూడా దయ కలిగి అప్పిచ్చుచు మరి వారి సంతానం వారు ఆశీర్వదించబడతారంట. అంటే నువ్వు అప్పు తీసుకొనక అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను చేరుస్తాడు. ఎలా చేరుస్తాడు? నీతిగా నీ దగ్గర ఉన్న నీతివంతమైన డబ్బే నువ్వు అలా చేయగలవు. ఒక రోజుకి ఎదురు చూడాలంతే. ఈ రోజు ఏది మార్పు రాదు. ఎప్పుడు కూడా సాతానిచ్చే ఆశీర్వాదం చాలా వేగంగా నిచ్చెనలాగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. కానీ దేవునిచ్చే ఆశీర్వాదం తెలుసా? భూమి దున్నాల, చదును చేయాలి, దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏరేసేయాల, ఆ నేలకి మంచి నీరు పెట్టాలా, పెట్టిన తర్వాత దానిలో విత్తనాలు వేయాలి. విత్తనం వేయగల వెంటనే రాదు కదా, అది ఫలించాలి. అది బయటికి రాగానే వెంటనే అవ్వదు కదా, ఆ మొక్క పెరిగే వరకు దాన్ని కాపాడాలి. అన్ని రకాలే అంటే అలాగ మన జీవితం ఉంటుంది ఈ లోకంలో. మరి నువ్వు కానీ నేను కానీ దేవుని సన్నిధిలో మనం ఎదగాలంటే ఫస్ట్ మన హృదయాన్ని భూమిగా మనం ఎంచుకొని ఆ హృదయం అనే భూమిలో మనం ఫస్ట్ ఏం చేయాలి? దున్నాలి. దేవుని వాక్యాన్ని దున్నాలి. దేవుని యొక్క దానిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో వాగ్దానాలు కానీ అన్నీ ప్రతీది కూడాను అది మొత్తం కూడాను మనకి విత్తనాల వలె చల్లుకొని, అంటే వాటిని మొలకెత్తే వరకు, అవి హృదయంలో మనకి నాటుకునే వరకు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆజ్ఞలను గైకొనాలి. ఇవన్నీ కూడా అనమాట. అంటే
ఆ చదును చేసిన భూమిలో రాళ్ళు రప్పలను తీసేయాలి. మనలో ఉన్నటువంటి కోపము, మరి రకరకాలైనటువంటి వ్యసనాలన్నింటినీ మనం తీసేసుకోవాలంట. అట్లాగే మేలుకరమైనటువంటిది, రకరకాలైనటువంటి బోధలు మనం వినకూడదు. మేలుకరమైనటువంటి విత్తనమే ఫలిస్తుంది. అంటే అది దేవుని నుంచి వచ్చినటువంటి వాక్యమే ఫలిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చెప్పేటటువంటిది కాదు. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో మనకు బోధిస్తున్నాడు. చూసారా, అదే అన్నమాట. కాబట్టి మరి దినమెల్లా వారు దయళ్ళే అప్పు అదే ఇందక్కడ చెప్తున్నాను కదా, విత్తనము దాన్ని వేసి దానికి నీరు పెట్టాలా, సకాలంలో నీరు పెట్టాలా, దాన్ని సకాలంలో అన్నీ వేసి అది ఫలించే వరకు ఎంతకాలం పట్టింది చెప్పండి. ఆశీర్వాదం కూడా అంతే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కూడా అంతే. ప్రార్థన, మారు మనస్సు, ఇవన్నీ కూడా మనం నిరీక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మనకు ఫలం వస్తుంది. అంతేకాని ఈరోజు విత్తనం వేసి ప్రభువా రేపు నాకు సంచి నిండా కాయలు కావాలి అని అంటే అది సాతానిచ్చే ఆశీర్వాదం అని నాకు యేసన్న గారు చెప్పిన వాక్యంలో నేను విన్నాను. సాతానిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందని అంటే, ఈరోజు నువ్వు గింజ పెట్టావంటే రేపు చాలా ఎత్తున, ఆకాశం అంత ఎత్తున కనిపిస్తావు. కానీ సాతాన్ ఏం చేస్తుందంటే, ఒక్క రోజులో నిన్ను క్రోలదోయాలంటే సాతానికి అది చాలా ఇష్టం అన్నమాట. కానీ దేవుడు అంటాడు, నేను నీకు విశ్వాసాన్ని కలిగిస్తాను, నమ్మకాన్ని కలిగిస్తాను, నా యందు భయభక్తులు కలిగిస్తాను, నా ఆజ్ఞలు గైకొనేటట్లుగా నిన్ను మారుస్తాను. ఎంతో ప్రణాళిక ఉంటుంది. నువ్వు మోషేని చూసుకోండి, మోషే కూడా వెంటనే తీసుకోలేదు. ఐగుప్తులో ఉన్నాడు, తర్వాత వాళ్ళ మామగారింటి దగ్గర ఉన్నాడు, తర్వాత దేవుడు పిలిచాడు. అంటే సిద్ధపాటు చేసిన తర్వాత ఏదైనా దేవుడు ఇస్తాడు. దేవుడు సిద్ధపాటు, ఒక గింజ ఫలించి అది కట్టబడాలా మనము. మరి అదంతే కదా, ఆ మొక్క మరి పెరిగి మంచిగా ఫలం రావాలంటే దానికి కావాల్సినవి అందించాలి కదా. మనం కూడా మన ఆత్మీయ జీవితానికి అందించుకోవాలా. అంతేకాని ఈ లోకంలో మనకి పైన వచ్చే ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూడకూడదు. దేవునిలో నేను ఎంత ఎదుగుతున్నాను, దేవునిలో నేను ఫలించగలుగుతున్నానా లేదా, లోకంని చూడొద్దు. లోకాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు ఎవరికి తోచిన నిర్ణయాన్ని వాళ్ళు చెప్తారు. దేవుని వాక్యమే ప్రధానం మనకి. కాబట్టి దినమెల్లా వారు దయాళులరే అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. 27 చూడండి, కీడు చేయటమా అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచాము. మనం కూడా చాలాసార్లు మనకి ఎవరైనా కీడు చేస్తే మనం తిరిగి కీడు చేయాలని చూస్తాం. నా మనసు కూడా అనిపిస్తుంది, మనకి చాలా విరోధం చేశారనుకో, కీడు అంటే ఏదో కాదు, మాటల త్వరను ఏదో రకంగా వాళ్ళని అనాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనం మనుషులమే కదా. కీడు చేయటమా అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు. బైబిల్లో ఎక్కడైనా కానీ మనకు నాశనమైన మాటలు ఉన్నాయా? మంచి మాటలు, ఎంత మంచి మాటలు చూడండి. మనం నేర్చుకోవాలి. కానీ ఈ లోకంలో ఎంతగానో ఫలిస్తాము, ఎంతగానో మనము మరి మంచిగా మారుతాం. కానీ మనం దేవుని ఆజ్ఞల్ని అంతగా చెవిని పెట్టాం కదా. ఎలా అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. మనమైతే ఏం చేస్తాం, మనకు నచ్చిందే న్యాయం అనుకుంటాం. ఎవరెక్కువ మంది ఉంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి అదే మనం న్యాయం అనుకుంటాం. కానీ దేవుడు న్యాయము ప్రేమిస్తాడంట. ఆయన తన భక్తులను విడవడు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చు, భర్త విడిచిపెట్టవచ్చు, బిడ్డలు విడిచిపెట్టవచ్చు, ఈ లోకంలో బంధువులు విడిచిపెట్టవచ్చు. కానీ నువ్వు ఆయన పట్ల భక్తి కలిగి ఉన్నావు అనుకో. అందుకే ఆయన అంటున్నాడు చూడు, తన భక్తులను విడవడు. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావా, నిన్ను విడవడంట దేవుడు. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఒకరోజు నీ కుటుంబంలో ఎవరి దగ్గర ధనం ఉందో వారిని ప్రేమిస్తూ అందరూ వారి దగ్గరికి వెళ్ళిపోతారేమో. కానీ దేవుడు వెళ్ళడు. దేవుడు దీన దరిద్రులను కాపాడుతాడు, భక్తి కలిగిన వారిని కాపాడుతాడు, ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్న వారిని కాపాడుతాడు, విశ్వాసం ఉన్న వాళ్ళని కాపాడుతాడు. కాబట్టి వారి ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు, ఎప్పటికైనా కాపాడబడతారని దేవుడే చెప్తున్నాడు చూడండి. ఆయన తన భక్తుల్ని విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. మనం చూస్తూ ఉంటాం మన సమాజంలో చాలామందికి డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళ కళ్ళ ముందే వారి బిడ్డలు మరణిస్తూ ఉంటారు. అరే ఏంట్రా, నేనేం పాపం చేసుకున్నాను, మరి నేను ఇన్ని కోల్పోతున్నానని మనం ఈ లోకంలో ఆలోచిస్తామన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ డబ్బు నిన్ను రక్షించలేదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే, డబ్బు బ్రతకడానికి కావాలి, మన జీవితానికి కావాలి. ఈ లోకంలో అన్నిటికీ డబ్బు అవసరమే, కానీ దేవుని కంటే అది మనకి ముఖ్యం కాదని మనం తెలుసుకోవాలి. అందుకనే భక్తిహీనుల సంతానం నిర్మూలమైపోతారంట. అంటే అసలు వాళ్ళు పేరు తలుచుకోవడానికి కూడా వారు ఈ లోకంలో కనపడరంట. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. అందుకనే నీకు ఎన్నిసార్లు వచ్చిందో చూడండి ఈ అధ్యాయంలో, ఇంకా బైబిల్లో ఇంకా ఎన్నిసార్లు ఉందో చూడండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారి దానిలో నిత్యము నివసించదు. అర్థమైందా? నువ్వు నిత్యము నివసిస్తావు నీతిగా బ్రతికితే.
ఇంకొకటి చూడండి, 37 అధ్యాయము 30-31 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నీతిమంతుల నోరు జ్ఞానంను గురించి వచించును. నీకు దేవుని గురించి నీకు ఎప్పుడైతే శ్రద్ధ వస్తుందో, నీలో నీతి ఉందో, నీ నోరు జ్ఞానం గురించి, అంటే అజ్ఞానంతో ఎంతసేపు కూడాను ఎదుటివారి యొక్క అంటే చూసావా వారి ఆలోచన ప్రకారము వారి కింద బానిసలుగా నువ్వు బ్రతకవు. నీ నోరు జ్ఞానం గురించి వచించును. నీ నోరు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని గురించి వచ్చేస్తుందంట. వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది. చూడండి, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారి న్యాయం పక్షాన్ని బ్రతుకుతారు. ఎంతమంది అయినా రానివ్వండి, వారి న్యాయం ఇదే నాకు న్యాయం. ఎందుకనంటే దేవుడు చెప్పింది న్యాయం తెలుసు కాబట్టి నేను న్యాయం పక్కనే నుంచుంటాను అంటాం. కానీ అమ్మో వాళ్ళందరూ బలవంతులు కదా, నేను వాళ్ళకి వ్యతిరేకంగా నుంచో, నువ్వు న్యాయం వైపే నుంచో, కానీ నీ పక్షాన దేవుడు వస్తాడు ఒకరోజు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకని నీతిమంతుల నోరు జ్ఞానంను గూర్చి వచించును, వారి నాలుక న్యాయంను ప్రకటించును. దేవుడు చెప్తున్నాడు, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారువంట. మరి దేవుని ధర్మశాస్త్రం మన హృదయంలో మనం భద్రపరుచుకుంటానంట. ఈ లోకంలో ఎన్నో మనకి ఎన్నో రకమైనటువంటి సాతాను యొక్క ఎన్నో మన కళ్ళ ముందు తీసుకొస్తుంది. ఎన్నో మరి జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ లాంటివి ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు మన అడుగులు జారకుండా కాపాడేది ఏంటిదంటే ధర్మశాస్త్రం అంట. దేవుడు చెప్తున్నాడు. అందుకనే ధర్మశాస్త్రాన్ని నువ్వు పఠించడం వల్ల జీవపు డంబము, నేత్రాశ మరి ఎన్ని కూడాను మరి నిత్యమును నిలుస్తావని దేవుడు చెప్తున్నాడు కదా. మరి చూడండి 32, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. భక్తిహీనులు వదలరు. ఎందుకంటే వాళ్ళకి నేను ఈ లోకంలో నన్ను గొప్ప వాళ్ళంతా అన్న దానిలోనే ఉంటారు కదా. అందుకనే వాళ్ళని పొంచి ఉంటారు. ఎప్పుడు దొరికిద్దా సందర్భము, ఎలా మనం వాళ్ళని అవమానపరుద్దామా, ఎందుకంటే మేము గొప్పలం కదా, మా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏం లేకపోయినా భయం ఉందా, ఇదిగో నేను తోడుంటా. భయభక్తులకు ఇదిగో ఇక్కడ మనం చూసాం కదా, అదిగో భయభక్తులు ఆయన తన భక్తులను విడవడనుందా. 28వ వచనంలో ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టే ఆయన తన భక్తులను విడవడు. దేవుడు అన్యాయం ఇస్తాడు అనుకో, మరి డబ్బున్న వారికి ఆయన మరి ఆయన వైపే న్యాయం చేయాలి కదా. కానీ అలాంటి దేవుడు కాదు మన దేవుడు. అందుకనే భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూస్తారంట. అంటే అరే వీరు నాకు అడ్డుగా ఉన్నారు అని, అంటే సాతాను ప్రేరేపిస్తుంది. చూడండి, ఇదిగో మీకు వీరు అడ్డుగా ఉన్నారు కాబట్టి ఎటువంటి పన్నాగాలైనా పన్నుతారంట. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భక్తిహీనుల చేతులకి దేవుడు మిమ్మల్ని అప్పచెప్తాడు అనుకుంటున్నారు. ఎవరిని అప్పచెప్పడం, నీతిగా కలిగి ఉన్న వాళ్ళని దేవుడు చెప్తున్నారు. చూడండి 33వ వచనంలో, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. దేవుడే అప్పగించనంటున్నాడు కదా, భయపడాల్సిన అవసరం లేదు. వారు విమర్శకు వచ్చినప్పుడు, అంటే ఎవరైతే భక్తిహీనులు మన మీదకి వస్తారో అప్పుడంట విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడంట. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూడు, యెహోవా చూచుచున్నాడు అని అన్నాం, చూసామా? దేవుడికి అన్నీ తెలుసు కాబట్టే ఆయన ఇగో వాళ్ళందరూ నీ మీద ఇంత దోషాన్ని తీసుకొచ్చి పెట్టినా కానీ నువ్వు చేసిన దోషం నీకు తెలుసు, నువ్వు ఏది చేసినా దేవుడు తెలుసు కాబట్టి ఆయన దోషులుగా ఎంచడు. కాబట్టి ఎంత కష్టమైనా నీతిగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నీతిమంతులకు చూడండి, దేవుని యొక్క రక్షణ ఎంత ఉందో చూసారా? అవినీతి పరులకి మనుషుల అండ ఉంటుంది, కానీ మనుషుల కంటే గొప్పవాడు. మనకు ఒక వాక్యం ఉంది చూసారా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే నీ హృదయంలో నువ్వు ఎవరినైతే దేవుడిగా కొలుస్తున్నావో ఆయన లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అంట. కాబట్టి అది ఎంచి మనం బ్రతకాలి ఈ లోకంలో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి, మౌనంగా ఉండు, కనిపెట్టుకొనుండు, నీ మార్గాలు నాకు అప్పచెప్పు, నువ్వు నన్ను నమ్ముకో, నేను నీ కార్యాలన్నింటినీ చేస్తానన్నాడు చూడు 5వ వచనంలో. అట్లాగే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. తప్పకుండా ఒకనాడు నాకు ఇల్లు లేనప్పుడు దేవుడు నన్ను ఆయనే తీసుకొచ్చాడు. దేవుడు అంటాడు చూడు, నీతిమంతులు ఆయన నడిపిస్తాడు. ప్రభా ఎలాగయ్యా అంటే ఆయనకు సాధ్యం. నువ్వు అప్పచెప్పింది దేవుడికి కాబట్టి దేవుడికి సాధ్యమైన మార్గాలన్నింటిలో నీకు సహాయం చేస్తాడు కాబట్టి అందుకనే కనిపెట్టుకొని ఉండాలి.
ఇంకా విశ్వాసం మనం పెంపొందించుకోవాలా. ఈ లోకం వైపు చూసి అయ్యో అని మనం వ్యసన పడేలోపు మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలా. అందుకని అన్నాడు చూడు, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించు అంటున్నాడు చూడు. కీర్తనలో 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, నువ్వు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నావా? స్తోత్రం. మరి దివారాత్రములు ఆయన యొక్క వాక్యము పట్ల మరి నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆనందిస్తున్నావా? దేవుని వాక్యం అంటే నీ మనసుకి ఎలా ఉందన్నది మనం అందరం కూడా పరిశోధన చేసుకుందాం. నేను కూడా దేవుని ప్రేమించాలా, దేవునిలో ఎదగాలి అని చెప్పి విశ్వాసంతో నడవాలని ఇంకా నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఇప్పుడు ఎవరినైతే నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు చూసారా, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మచ్చరపడకని దేవుడు చెప్పాడు కదా 37వ అధ్యాయంలో. అందుకే అంటున్నాడు, ఇదిగో వాళ్ళు నిర్మూలం అవుతున్నప్పుడు నువ్వు చూస్తావు. కాబట్టి నువ్వు నిరీక్షణగా మరి దేవుని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి కదా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఎన్నో లక్షణాలను మనం వదిలేసే వరకు దేవుడు ఎదురు చూస్తాడు. అవన్నీ మన దగ్గర పెట్టుకొని దేవా నువ్వు రావా రావా అని అంటే దేవుడు మనల్ని అదే అంటాడు కదా, మనం విడిచిపెట్టాలని కూడా ఉంది. నెక్స్ట్ 35 భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నువ్వు చూచి ఉంటావు. మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం, ప్రబలిపోతూ ఉంటారనమాట. అంటే మరి అదే చెప్పాడు కదా దేవుడు, నీ సొమ్ము నీతి కలిగి ఉండాలి, లేకపోతే నీ అన్నీ కూడాను పరిశుద్ధంగా సాధ్యమైనంత వరకు మనము మనుషులుగా మనము ఎంత చేయగలమో అన్నీ కూడాను నిలబడు. నీ పక్షాన దేవుడు వస్తాడు. ఇప్పుడు నీ పక్షాన ఎవరు లేరా, లేకపోతే నీకు సహాయం ఎవరు లేరా? నేను అలాగే చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. బలహీనుడు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటుంది. నువ్వు నేను ఎంతోమంది మనం చూస్తూనే ఉంటాము. ఎలా ఉంటారు? వాళ్ళు బలంతో ప్రబలుతారు, వారు ఆర్థికంగా ప్రబలుతారు, వారు ఈ లోకంలో అంత ప్రబలి చూస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు చూడు, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండును. ఎక్కడున్నాడో అక్కడే, అంటే ఆ గింజ బాగా విస్తరించినట్లు కనిపిస్తుందంట. కానీ అయినను 36వ వచనం చూడండి, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. ఒకనాడంట ఆ దారిని వెళ్ళి చూస్తేనంట కనపడరంట. అరే ఏంట్రా ఇంత ధనము ఇంత విస్తారము ప్రబలారు కదా ఏంట్రా అని అంటే అదే దేవుడు అంటున్నాడు కదా. దేవుడు చెప్తున్న మాట అదే, నువ్వు నిర్మూలం కాకుండా ఉండాలి అంటే నువ్వు నీతి కలిగి ఉండాలి అంతే దేవుడు నేర్పిస్తున్నాడు. నేను వెతికినగానే వాడు కనబడకపోయాడు. ఎవరు? భక్తిహీనుడంట. ఎంతో ప్రబలాడు కదా, అక్కడే మొలిచిన చోటే, అంటే ఎక్కడైతే ఉన్నాడో అక్కడే పెద్ద చెట్టు వలె విస్తరించి వర్ధిల్లాడు కదా. అందరం చూస్తున్నాం కదా. దేవుడు అంటున్నాడు, ఏమి నువ్వు చూసి అస్సలు వ్యసన పడొద్దు. అదిగో నువ్వు వెతికినా వాడు కనపడ్డ ఈ లోకంలో. ఒకనాడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయినంట. కాబట్టి అందుకంటున్నాడు చూడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించును. అది ఎవరైతే భక్తిహీనతతో అవినీతితో లేకపోతే లోకంలో అంటే వాటిని చూసే వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు చూసారా, ఒక్కడైనా నిలవకోకుండా అపరాధులు నశించిపోతారంట. అందుకని ఈ లోకంలో నువ్వు నిలవాలంటే ఏం చేయాలా చూడండి, దేవుడు చెప్పినటువంటి నీతిని మనం అనుసరించాలా. 38వ వాక్యం చూడండి, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతుల రక్షణాధారం. ఈరోజు నువ్వు నేను బ్రతికున్నాము అని అంటే దేవుని యొక్క మరి వాత్సల్యాన్ని బట్టే మనం బ్రతికున్నాం. ఎందుకంటే ఆయన మనకు రక్షణాధారం కాబట్టే మనము బ్రతికున్నాం. మరి చాలా ధనం ఉంటుంది కానీ వారి బిడ్డలు మరణించి, అంటే ఈ లోకంలో దేవుడు అంటాడు చూసావా, ధనము కాదు మనకి, అది నువ్వు బ్రతకడానికి నీకు అవసరమే, కానీ దాని మీద అంత వ్యామోహం నువ్వు కలిగి ఉండకూడదు. ఎందుకని అంటే ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఒకనాడు నువ్వు తాటాకి ఇంట్లో నుంచి ఉన్నప్పుడు నడిపించింది ఆ దేవుడు కాదా. ఈ లోకంలో నువ్వు వ్యసన పరులను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు అలాగే చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు మనము. కాబట్టి అంటున్నాడు చూడు, భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోతుంది. మరి నీ సంతతి నిర్మూలం అవ్వాలా, లేకపోతే మరి రక్షణ మరి దేవుడు కాపాడాలని కోరుకుంటున్నామా? మరి మనం అందరం కూడాను అయ్యా వద్దులే అయ్యా, కొద్దిగున్నా చాలు, మా సంతతి వారిని కాపాడు చాలు అని మనం అందరం కూడాను దేవుని వైపు తిరుగుదాం అనమాట. మరి లాస్ట్ వచనం చూద్దామా, 39. బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. అంటే అక్కడ భక్తిహీనుల గురించి చెప్పాడు కదా. దేవుని యందు భక్తి కలిగి నువ్వు నేను అందరము ఉన్నామనుకో, నీకు బాధ కలిగిందా,
నీకు ఆశ్రయం ఆయనే, ఆశ్రయ దుర్గము. అంటే నీకు ఒక కోటలాగా. ఇప్పుడు యుద్ధం చేయడానికి శత్రువు వచ్చినాడు అనుకోండి, రాజుగారి కోట ఎలా కాపాడుతుంది రాజుగారిని, అట్లాగే నిన్ను కాపాడేది కూడా దేవుడు. ఆశ్రయమై ఉన్నాడు. ఆయన నామము నీకు ఆశ్రయము, ఆయన యొక్క నామము నీకు ఆశ్రయదుర్గమై ఉన్నది. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. నీకు సహాయం చేసేది మనుషులని చెప్తున్నాడా దేవుడు? నిజంగా మరి బైబిల్లో చెప్పొచ్చు కదా, నీకు మీ తల్లిదండ్రుల సహాయమై నిన్ను రక్షిస్తారు, నీకు నీ బంధువులై నిన్ను రక్షిస్తారు, నీకు నీ యజమాని నిన్ను రక్షిస్తాడు, నీకు నీ కుటుంబం వారు రక్షిస్తాడు. ఎక్కడా చెప్పట్లేదు ఈ లోకంలో దేవుడు. వారి లోకంలో మనకు బ్రతుకున్నంత కాలము మనతో పాటు ఉండే మనుషులు అంతే. అందుకే దేవుడు అంటున్నాడు చూడు, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. నేనే రక్షిస్తాను. నీకు సహాయం చేసేవాడు నేనే కదా, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు. నువ్వు మరి నా మీద ఆధారపడ్డావు కాబట్టి నేను సహాయం చేస్తాను, రక్షిస్తాను అంటున్నాడు. వారు యెహోవా శరణుజొచ్చి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? కాపాడమని ఎవరి దగ్గరికి వెళుతున్నావు? సహాయం చేయమని ఎవరి దగ్గరికి వెళుతున్నావు? మనుషుల దగ్గరికి వెళ్ళావు అనుకో, ఒకరోజు దొరకవచ్చు, ఒకరోజు దొరకపోవచ్చు. కానీ దేవుని దగ్గర శరణుజొచ్చావనుకో, నిన్నేం చేస్తాడు చూడండి. నువ్వు ఆయన శరణుజొచ్చి ఉన్నావు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షిస్తాడు. ఎవరైతే బలవంతులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే నిన్ను హింసించేవారు ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరిచేవారు ఉన్నారో, ఎవరైతే నిన్ను ఈ లోకంలో ఇందాక మనం చెప్పుకున్నామే కత్తి చేతబట్టి ఉన్నారు, వారి విల్లును చేతబట్టుకొని ఉన్నారు, చంపజూస్తున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాను చూసారా. ఎలాంటి పరిస్థితి అయినా అవనేయండి, అది ఎలాగైనా నిన్ను ఈ లోకంలో అవమానపరిచే విషయమైనా, శ్రమ కలిగించే విషయమైనా, నిన్ను నిందించే విషయమైనా ఏదైనా కానీ దేవుడు అంటున్నాడు చూడు, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తాడంట, రక్షిస్తాడంట. అంటే నువ్వు భక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల భక్తి. మనం అందరం కూడా, నేను నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను కాబట్టి, నేను దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి నా మనస్సుని నేను దిద్దుకుంటా, ఎలా మనం బ్రతకాలి ఈ లోకంలో. ఎందుకనంటే మరి దినములు గతించిపోతున్నాయి. ఈ లోకంలో మనం ఎంతసేపు మనకి ఇల్లుందా, మనకు వాకిలుందా, మన దగ్గర డబ్బు ఉందా, ఇదా వీటి మీదే మన ఎంత దృష్టి అంతా కేంద్రీకరిస్తున్నాం. అందుకే దేవుడు నాతో చెప్తున్నాడు, ఇదిగో దినములు గతించిపోతున్నాయి కాబట్టి నా రాజ్యమును వెతకండి, నా నీతిని, మొదట నా రాజ్యము నీతిని వెతకండి, తర్వాత అన్నీ అనుగ్రహించబడుతుంది దేవుడే చెప్పాడు కదా. అంటే దేవుడు చెప్పిన ఎన్నో మంచి మాటలు ఉంటాయి, కానీ మనకేంటంటే మనకు కావాల్సిందే మనం ఆలోచిస్తాము. ఇదిగో నాకు జబ్బు చేసింది, నన్ను బాగు చేయి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు, మా పిల్లలకు చదివివు, లేకపోతే మాకు అది ఇవ్వు, ఇంతవరకే మన ఆలోచన ఉండిపోతున్నాయి. కానీ మరణం తర్వాత కూడా నిత్య జీవం ఉంది. మరణం తర్వాత కూడా మనం దేవుని దగ్గర ఉండగలము. మరి దేవుడు ఈ లోకంలో మనం అన్నీ కోరుకొని దేవునికి దూరంగా బ్రతుకుదామా, లేకపోతే ఈ లోకంలో కొన్ని వదిలేసేసుకొని మనము దేవునికి దగ్గరగా బ్రతకాలా అన్నది ఇదే నా ఆలోచన మీదే నేను చాలా వరకు మరి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దాన్ని ఎలాగైనా కానీ, అంటే విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది దేవుడు చెప్పాడు కదా. అందరం కూడాను, మీ ద్వారా నేను, మా ద్వారా మీరు అందరం కూడా విశ్వాసంతో దేవునిలో ఎదగాలి, అందరం కూడా ఒకరోజు దేవుని రాజ్యంలో కలుసుకోవాలన్నదే దేవుడు అన్నాడు కదా. ఒక్కడ నశించిపోవడం కూడా నాకు ఇష్టం లేదన్నాడు కదా ప్రభువు. ఇప్పుడు మనుషులుగా నేనున్నాను అనుకో, ఎదుటివారు నా నశించిపోవడం నాకు ఇష్టమేమో, కానీ దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు చూడు, ఒక్కరు నశించిపోవడం కూడా నాకు ఇష్టం లేదన్నాడు. కాబట్టి మన అందరం కూడా ఒకరోజు అందరూ మన కుటుంబంలో వారు, ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వారు, దేవుని నమ్ముకున్నవారు కూడా దేవుని నమ్ముకొని ఒకరోజు దేవుని రాజ్యంలో ఇక్కడ కలుసుకోకపోయినా, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడాను సాతాను నేర్పించే కపట ప్రేమలు, కపటమైనటువంటి భ్రమలు. కాబట్టి దేవుని రాజ్యంలో ఒకరోజు అబ్రహాము కుడి చెంతన మనకి ఏలియా, ఎలీషా అందరూ మన పితరులు ఉన్న స్థలంలోకి మన అందరం కలుసుకోవాలంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాల, దేవుని వాక్యాన్ని వెతకాల, దేవుని నీతి, దేవుడు ఏం మనకు చెప్తున్నాడో దాన్ని మనం ఆలకించాలి. మనుషులు మనం చనిపోయే వరకు మనల్ని నిందిస్తూనే ఉంటారు, మనుషులకి మనం చచ్చిపోయే వరకు మనం నచ్చం, కానీ దేవుడికి నచ్చినట్లుగా బ్రతకాలి. ఈ లోకంలో దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి. అదే ఇక ఫైనల్ డెసిషన్. ఎవరమైనా కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరమైనా ప్రతి ఒక్కరు కూడాను ఎంతైనా ఉండని మనలో అంటాం చూడు, మనం చచ్చిపోయే వరకు కూడా
అందరికీ మనం నచ్చము, కొందరికి నచ్చము, లేకపోతే అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనం పట్టుకొని ఉంటే ఈ జీవితంలో మనం ఒక్కడికి కూడా వేయలేం. దేవుణ్ణి అయ్యా ప్రభువా, ఎందుకనంటే ఆయన అంటున్నాడు కదా, క్షమించే దేవుడు నేనున్నాను, ఆదరించే దేవుడు నేనున్నాను, త్రోసివేయని దేవుడు నేనున్నాను, ఎవరు త్రోసివేసినా నేనున్నాను కదా అంటున్నాడు. కాబట్టి మనం ఎవరం కూడా ఈ లోకంలో నిరాశపడకూడదు. మనం ఎవరం కూడా ఈ లోకంలో ఎప్పుడు కూడాను అంటే సాతాను ఏమంటారు తెలుసా, మనుషులందరినీ చూపించేసి ఎంతసేపు సాతాను ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఉన్నవి లేనివి లోపాలన్నీ నీ ముందు ఇలా పేర్చి చూపిస్తుంది. కానీ దేవుడు అంటాడు చూసావా, అవన్నీ నా కంటికి కనపడవు. ఎందుకనంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు పాపిగా ఉన్నప్పుడే నేను నిన్ను కనుగొని ప్రేమించిన దేవుడిని అంటున్నాడు. కానీ మనం మనుషులుగా చూస్తే చూడండి, నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీ ఇంటి అడ్రస్ కూడా ఎవరికి తెలియదు, లేకపోతే నువ్వు నీ దగ్గర ఏమి రూపాయి లేదనుకో, లేకపోతే నువ్వు అసలు ఈ లోకంలో చాలా నువ్వు దరిద్రుడివే బ్రతుకుతున్నావు అనుకో, చుట్టాలు కూడా అందరూ మర్చిపోతారు. కానీ యేసయ్యను నువ్వు నమ్ముకొని ఉంటే నీ దరిద్రతలో కూడా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎందుకు దర్శించడు దేవుడు? ఎందుకంటే నువ్వు ఆనుకున్నది దేవుణ్ణి, నువ్వు అడిగేది దేవుణ్ణి, నువ్వు మరి యెహోవా సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నావు. కాబట్టి తప్పకుండా ఒకరోజు మనందరికీ దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ప్రభువా తండ్రి నాయన, అయ్యా నువ్వు వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి నాయన. ఈ లోకంలో ప్రభువా ఎంతో కాలం గతించిపోయింది నాయన, స్తోత్రం తండ్రి నాయన. అయ్యా మనుషులకు నచ్చకపోవచ్చు ప్రభువా నా తండ్రి నాయన, మనుషులు ఆదరించకపోవచ్చు తండ్రి నాయన. అయ్యా ప్రభువా ఈ లోకంలో ఎవ్వరు కూడా నాయన నీలాగా ప్రేమించలేరు ప్రభువా, నీలాగా ఆదరించలేరు ప్రభువా, నీలాగా కృప చూపలేరు ప్రభువా, నీలాగా దయ చూపలేరు ప్రభువా నా తండ్రి నాయన. నువ్వు అంటున్నావు బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయి కదా. ఈ లోకంలో నీకు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ వాటి కొరకు నీకు ఏది కావాలో కనిపెట్టుకుని ఉండు దేవుని నామంలో. మరి యెహోవా దగ్గర కనిపెట్టుకుని ఉన్నవారికి తప్పక మరి ఆయన ఎప్పటికైనా కానీ జవాబిస్తాడు. కాబట్టి ప్రభువా మరి మేము ఈ లోకంలోనైనా విసుగు చెందక ప్రభువా నా తండ్రి నాయన, మరి వేగంగా మాకు అన్ని ఆశీర్వాదాలు వచ్చేయాలి అన్నీ కూడా ప్రభువా నా తండ్రి. అందుకనే ప్రభువా నా తండ్రి నాయన నెమ్మదిగా అయినా నీ వాక్యాన్ని మేము నేర్చుకోవాలి. మా మారు మనసులు నా తండ్రి నాయన నూతన హృదయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా మనుషులు నాయన, ఇదిగో మరణము వరకు కూడా ప్రభువా బ్రతుకున్నంత కాలం అయ్యా ఈ లోకంలో మనుషులు మెప్పు రాజుల మెప్పు కోసం బ్రతకకూడదు ప్రభువా. యెహోవాను ఆశ్రయించాలి ప్రభువా, నిన్ను ఆశ్రయించాలి, నిన్ను అడగాలి, నిన్ను వేడుకోవాలి, నీ ప్రేమను పొందుకోవాలయ్యా, నీ కృపను పొందుకోవాలి ప్రభువా. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రభువా, మా మంచిని చూస్తున్నావు, మా చెడును చూస్తున్నావు, అన్నీ మా మార్గములన్నీ నీకు తెలిసి ఉన్నాయి కదా ప్రభువా తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. అందరము కూడా మొదట నీ నీతిని రాజ్యమును వెతికి తర్వాత నాయన మిగతా అన్నీ మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. నీ వాక్యములు మమ్మల్ని ఎదిగించండి దేవా. స్తోత్రం 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 ప్రభువా. మరి వినుట వల్ల విశ్వాసం కలిగిందని ప్రభువా తండ్రి నాయన, మరి వాక్యంలో మమ్మల్ని నాయన వర్ధిల్ల చేయండి ప్రభా. వాక్యం మా హృదయాలలో ఉంచుకున్నట్లుగా మరి కృప చూపమని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.